బ్యాక్ టు న్యూస్. ఏపీలో సినిమా థియేటర్లో టికెట్ రేట్లు హేతుబద్ధీకరణపై కీలక సమావేశం జరుగుతుంది. మల్టీప్లెక్స్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలపై భేటీలో చర్చించనున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్, మల్టీప్లెక్స్ ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో సినిమా థియేటర్లో టికెట్ రేట్ల హేతుబద్ధీకరణపై కీలక సమావేశం జరుగుతోంది. మల్టీప్లెక్స్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ ధరలపై భేటీలు చర్చించనున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్, మల్టీప్లెక్స్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏపీలో టికెట్ ధరలకు సంబంధించి సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లు థియేటర్లలో సినిమా టికెట్లు ఎంత ఉండాలి అనే దానిపై, దానికి ఉన్న హేతుబద్ధీకరణ ఏంటి అనే దానిపై చాలా కీలకమైన సమావేశం ఏపీ సచివాలయంలో జరుగుతుంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రత్యేక కార్యదర్శి జి విజయ్ కుమార్, అదేవిధంగా ఐఎన్పిఆర్ డైరెక్టర్ విశ్వనాథన్, అదనపు కార్యదర్శి న్యాయశాఖ సునీత, చిత్ర నిర్మాత వివేక్ కూచిబొట్ల, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అలంకార్ ప్రసాద్, దర్శకుడు జాతి ధర్మతేజ, డిస్ట్రిబ్యూటర్ నక్కల సాయిబాబు, ఎగ్జిబిటర్ సోంపల్లి శివప్రసాద్ వీరందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా సినిమాలో టికెట్ ధర ఎంత ఉండాలి, ఎలా ఫిక్స్ చేయాలి అనే దాని మీద ప్రాథమికంగా చర్చిస్తున్నారు. ఉదాహరణకు సింగిల్ స్క్రీన్ థియేటర్ లో హైయెస్ట్ టికెట్ రేటు 150 రూపాయలు, 100 రూపాయలు ఉంటే గనక దాన్ని 50 నుంచి 100 రూపాయల మధ్య పెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. దీనికి సంబంధించి ఏం చేయాలి అనే దాని మీద ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఆ రేంజ్ ఎంత ఉండాలి, ఆ టికెట్ రేంజ్ అనేది ప్రధానంగా చర్చించి దీన్ని ఒక హేతుబద్ధమైనటువంటి నిర్ణయంగా తీసుకురాబోతున్నారు. అదేవిధంగా మల్టీప్లెక్స్ లో కూడా 100 నుంచి 150 రూపాయలు టికెట్లు కొన్ని ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీటికి కూడా ఒక హేతుబద్ధీకరణ తీసుకొచ్చేందుకు, అంటే టికెట్ రేటు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉండకుండా మొత్తం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే విధంగా ఉండేలాగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు హై బడ్జెట్ మూవీస్, అంటే 200 కోట్లు పైచిలుకు బడ్జెట్ మూవీస్ వచ్చినప్పుడు వారం 10 రోజుల పాటు వారికి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆ టికెట్ రేటు కూడా ఎంత నుంచి ఎంత ఉండాలి, అంటే బడ్జెట్ మూవీ ఎక్కువైనప్పటికీ కూడా వాళ్ళ నిర్మాతల ఇష్టానుసారంగా ఒక రేంజ్ ఫిక్స్ చేస్తారు. 200 నుంచి 250 రూపాయలు ఫిక్స్ చేస్తే 200 పెట్టుకోవచ్చు, లేదా 250 పెట్టుకోవచ్చు. ఈ రకంగా ఒక మొత్తం టికెట్ ధరలు అప్పటికి పరిస్థితులను బట్టి, మార్కెట్ని బట్టి పెంచుకోవడం కాకుండా మొత్తం అన్ని కూడా ఒకే విధంగా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద విస్తృతంగా చర్చిస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి ఇంటర్నల్ మీటింగ్ గా చెబుతున్నారు. మంత్రి దుర్గేష్ అయితే మాత్రం ఈ సమావేశంలో మరి కాసేపట్లో ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రిషికొండకు సంబంధించి జరుగుతున్న మంత్రివర్గ ఉపసంఘంలో ఆయన చర్చిస్తున్న పరిస్థితి అయితే. రైట్, థ్యాంక్ యూ సత్య.